తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వ వైద్యుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగడం లేదని ప్రభుత్వ వైద్యులు సంఘం ఆరోపించింది. జీవో నెంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలంటూ దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు టీజీజీడీఏ రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరంటూ స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో నంబర్ 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ గాంధీ హాస్పిటల్ నుంచి అందిస్తారు. అజయ్, మనం చూడవచ్చు ఈ రోజు నుండి ఆకస్మికంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యులు ఓపీ సేవలను పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 38ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని వాళ్ళ నిరసనను కొనసాగిస్తున్నారు. జీవో నెంబర్ 38లో ఏదైతే ఫౌజ్ కేసెస్ ఉన్నాయో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే విధంగా అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే గుర్తింపు పొందినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు ట్రాన్స్ఫర్ల నుండి మినహాయింపులు ఇవ్వాలన్న డిమాండ్లతో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. వైద్యులంతా కూడా తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, మురళీధర్ గారు. ఏంది అసలు మీ డిమాండ్ ఏంది? ఎందుకు ఈ కార్యాచరణ తీసుకోవాల్సి వచ్చింది? ట్రాన్స్ఫర్లు అన్ని డిపార్ట్మెంట్లలో జరుగుతున్నాయి కదా, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా 1 మంత్లో కంప్లీట్ చేశారు. మా వాళ్ళు 31st నుంచి స్టార్ట్ చేశారండి. 1 మంత్ ఉట్టిగా కూర్చొని 31st నుంచి స్టార్ట్ చేశారు. 6 డేస్లో దే వాంట్ టు కంప్లీట్ ఇట్. ఎన్ని లొసుగులు ఉన్నాయంటే, ఇప్పుడు అరైజింగ్ వేకెన్సీస్ అని ఉంటాయి. ఎవరైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ వెళ్తారో అవి కూడా చూపించాలి. దే ఆర్ నాట్ షోయింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు 4 years కంప్లీట్ అయ్యి లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళకి ఆ వేకెన్సీ ఉంటే దే విల్ ఆప్ట్ ఇట్. అది ఆప్ట్ చేయట్లేదు, ఆప్ట్ చేయడానికి వీలు కావట్లేదు. సో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అరైజింగ్ వేకెన్సీ ఖచ్చితంగా చూపించాలి. అది మొట్టమొదటిది. తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారో 3 years ప్లస్ వాళ్ళందరికీ కూడా అలో చేయాలి. అందరినీ అలో చేయట్లేదు. తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి. గాంధీ ఉస్మానియాలో లాస్ట్ టైం సూపర్ స్పెషాలిటీ వాళ్ళని అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. టోటల్గా ఇక్కడ పేషెంట్లకు ఇబ్బంది, అంతా ఏమంటారు ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎవరైనా లోనికి వచ్చేది ఉంటే, గాంధీ కానీ ఉస్మానియా కానీ వచ్చేది ఉంటేనే ఇక్కడి వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళు రారు, వీళ్ళు బయటికి పోతారంటే ఇక్కడ అంతా పేషెంట్ సర్వీసెస్ అన్నీ కూడా హ్యాంపర్ అయిపోతాయి. ఎవరు చేసే వాళ్ళు ఉండరు. లాస్ట్ టైం అలా చేశారు. జనరల్ మెడిసిన్లో ఒక్క ప్రొఫెసర్ డీలింగ్ ఎవ్రీథింగ్ సిన్స్ 2 years. సో ఇది ఒకటండి. తర్వాత ఏది కూడా ఇప్పటిదాకా అంటే అంత గోప్యంగా జరుగుతుంది. రికగ్నైజ్డ్ అసోసియేషన్ కూడా ఏమి చెప్పట్లేదు. ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా చెప్పట్లేదు. సో ఇవి కాకుండా ఓపెన్గా చేయాలి. సో ఇంకా టైం ఉంది, ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు. ఆఫ్లైన్ వెళ్తే ఈజీగా ఉంటుంది. ఎవ్రీబడి నోస్ ఏమవుతుంది, ఏం కథ అనేది. సో ట్రాన్స్ఫర్స్ విషయంలో అన్నీ ఏవైతే షెడ్యూల్స్ ఇచ్చారో 38లో అన్నిటినీ తూచా తప్పకుండా పాటించాలని మేము కోరుతున్నాం. ఏమేమి ఎక్స్ట్రా ఏది కోరట్లేదు. ఆ జీవోని యథాతథంగా అమలు చేయాలి. ఎనీ గోప్యంగా చేయకుండా చేయాలని మేము కోరుతున్నాం. ఈ అంశంలో మీరు ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ని కలిసారా? కలిసిన సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకు అనుగుణంగా జరగట్లేదు? నేను డాక్టర్ ఉపేందర్ అండి, ట్రెజరర్ గాంధీ హాస్పిటల్ టీజీజీడీ యూనిట్. గతంలో ట్రాన్స్ఫర్స్ జీవో వచ్చిన నాటి నుంచి ఏ విధంగా అమలు చేస్తారో, ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్న ఉద్దేశంతో చాలామంది టీజీజీడీ యూనిట్ సభ్యులందరూ కలిసి మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గారిని కలవడం జరిగింది. మా యొక్క విన్నపాలు ఆయనకి వివరించడం జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసిన తర్వాత సవివరంగా ఏదైతే చట్టరీత్యా ఉంటుందో 38 జీవోకి అనుకూలంగానే అన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగుతామని చెప్పారు. బట్ ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పినా కానీ మా పై అధికారులు పట్టించుకున్నారా లేదా అన్నది మాకు తెలియట్లేదు. 38 జీవోని యథాతథంగా అమలు చేసి
ఎక్కడ కూడా నిర్లిప్తంగా ఉండకుండా ఎప్పుడూ జరిగిపోవాల్సిన ట్రాన్స్ఫర్స్ 31 లోపలే జరగాల్సిన ట్రాన్స్ఫర్స్ ఇప్పటివరకు కాకుండా అలాగే ఉన్నాయి. అందులో ఆన్లైన్ ప్రొసీజర్ని పెట్టి ఎవరైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారో, స్పౌస్ బ్యాక్గ్రౌండ్స్ మీద ఉన్నారో అవన్నీ ఓపెన్ కానివ్వకుండా అందరూ గందరగోళానికి లోనవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ పెట్టి ఉంటే చాలా బాగుండేదని మేము మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తాం. దాన్ని పట్టించుకోకుండా అలాగే ఆన్లైన్ ప్రొసీజర్లను కొనసాగుతున్నారు. నిన్న రాత్రి వరకు అయిపోవాల్సిన ఆప్షన్స్ ఇవ్వడం అయిపోవాల్సింది, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వాళ్ళు పెట్టిన టైం లైన్ని కూడా ఇప్పటివరకు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏదున్నా కానీ 38 జీవోని తూచా తప్పకుండా అమలు చేసి ట్రాన్స్ఫర్స్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. గాంధీ హాస్పిటల్లో అయితే ప్రభుత్వ వైద్యులు తమ నిరసనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఇది ఎంతవరకు పోతుంది, ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.